మంత్రి నా నామం తెలుసుకుంటున్నావా? నేను విశ్వామిత్రుల వారిని నా పేరు. నేను దేవేంద్రుడి సభకు వెళ్తున్నవాడు. సహోదరులలో శ్రేష్ఠుండను నేను పాదికాదుడయుండనురా. సహోదరులలో శ్రేష్ఠుండను నేను పాదికాదుడయుండనురా. సుపర్మాణ సంతతుండ రక్షత సపాదరుని పేరుండనురా. సభాదినులలో శ్రేష్ఠుండను నేను పాదికాదుడయుండనురా. సహోదరులలో శ్రేష్ఠుండను నేను భవంద్రములకు వెళ్ళి వారిని పలకరించి వచ్చేది కాక. రామచంద్ర మహారాజ్ కి మేము మీకు ఏమి కావాలో తెలుపుతుందా? దేవదూతులారా, ఏమిటి? నాది ఒక వినపం వినుడి కదా. ఎలాంటి విన్నపమో విన్నవించము తెలిపదము కదా. మౌని వరులార భూలోకమందు నుండు, మౌని వరులార భూలోకమందు నుండు, భూవరులలోన పలికియు బంకునట్టి వారెవరైన నున్నత వైఖరిగను వెలుపరోరయ్యనే వినా తలసినాడా. ఏమనుచుంది? ఈ దేవలోకములనే ఈ సర్గలోకములలో కైలాసములలో వైకుంఠంలో సత్యవంతులున్నారు కానీ భూలోక నగరములలో ఎవరన్నా ఉన్నారా? తెలుపమనుచుంది కదా. అవును కదా. ఇక్కడ ఇంకేమడుగుతారా అనుకుంటుంది దాన్ని. ఇదే కదా స్వామి మీరు అడిగిన ధనము. రామచంద్ర మహారాజ్ కి
దైవం నాకు ఇప్పుడు అవసరం లేదు. నాకు అవసరం ఉన్న నాడు వచ్చి అడిగితే లేదందు కాపాడుము తండ్రి పార్వతి తండ్రి శంకర ఎక్కడ ఉన్నారో ఈ దీనహీనముగ బ్రతికే ప్రజలను కాపాడుము తండ్రి. రామచంద్ర మహారాజుకి నా నామదేవి మీకు తెలియకుండా నాకు తెలుసుకొని ఆ జనానికి తెలవాలి కదా. ఓహో మీకు తెలియదు కానీ ఆ జనాలకు తెలుపని పలుకుతుంటివా? అవును. అయోధ్య నగరంను ప్రజలకు ఏ బాధలు లేకుండా కష్టాలలో కష్టమంటే తెలియకుండా వారిని ఎంతో సంతోషంగా పరిపాలించడి సత్యాచంద్రుడు నా నామదేవి ఇంటివా? అవును కదా. ఎక్కడికి పోతున్నావు అంటున్నావా? మనం ఈ రోజు సభ ఏర్పాటు చేసి ఆ ప్రజల యొక్క క్షేమ సమాచారాలు మనం తెలుసుకోవాలని కదా. ఇప్పుడే తెలుసుకున్నావు. ఆయన మహాప్రభు మీ యొక్క అపూర్వ కృపా విశేషములు రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉన్నారు కదా ప్రభు. మంత్రి వారి యొక్క క్షేమ సమాచారం తెలుపగా నాకు ఎంతో ఆనందమైంది. కానీ మంత్రి
సంధి సంధి వాడ వాడ మొత్తం గాలించి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాను ప్రభు. మన బట వర్గం వెళ్ళి మన ప్రజలను ఎప్పటికప్పుడు కాపాడుతున్న వాళ్ళు అవును కదా బ్రాహ్మణి. మనకు లోబడి సొరకాయ మంచి బిరకాయ ఇది సొరకాయ మంచి బిరకాయ సొరకాయ మంచి బిరకాయ ఇది సొరకాయ మంచి బిరకాయ తీసుకుడు జనుల తీసుకుడు నేను తీసుకుడు తన్నుడు చేసుడరా మంత్రి గారియా మా సవిచారము నిర్ణయించుకొని పలుకుతుంది ఆ బ్రహ్మదేవుని కుమారుండనైనా బ్రహ్మదేవుని కుమారుడు మీరేనా? ఆ బ్రహ్మదేవుని కుమారుడని నేనే కదా. నేను తెలియకుందివా నేను తిరిగని రాజ్యమేది వంశాదులకు కులగురువునని తెలియకుందివా బ్రహ్మదేవి కుమారుండను హరంజ్యోతి దేవి మనోహరుండను అష్టాంగ యోగ నిష్ఠ గరిష్ఠుండను నా నామము వశిష్ఠుల వారైనందు తెలియకుందివా. అయ్యో అయోధ్య నగరం వెళ్తున్నాను. నాకైనా గాని చాలా భయం వేస్తున్నది ప్రభు. ఏమి భయం లేదు. నేను వశిష్ఠుల వారిని నేను ఉన్నాడు నేనేమో నాకైతే మాటలు పదవంతాలు ఆడే వాళ్ళే కనిపిస్తారు. ధర్మము తప్పని వాడు మాట తప్పని వాడు ఈ యొక్క భూమండలం మీద ఉన్నాడంటే నేను నమ్మదానుకున్నాను. నీకు చెప్పగలుగుతా వినుచుంటూ అవును ఒరి విషమిత్ర వాసిగాను కొరగాని కూతలిటు కూచదవెందుకు మహాప్రభు స్వర్గలోకమును తొంచండి. ఆ యొక్క మధువా లేక మధువనా? ఏమైనా బ్రాహ్మణులు నమ్మదాలని సుమి చెప్పేది మంత్రి చేసండి బాబునే పడు. నగరంలో సత్యధర్మ పారాయణుడు ఉన్నాడా ప్రభు? మీరు మోసపోతారా అని పలుకుతున్నావా? లేదు 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 మహాప్రభు. కాదంటే ఈ నువ్వుకుండడు, అవునంటే ఈ నువ్వుకుండడు. ఇద్దరి మధ్యన నాకు సంకటమైన మంత్రివర్య నేను చెప్పేది వినుము చెవుల నిండా. ఒరి విషమిత్ర పొంకించు ఎడలవాణ్ణి పొంకించి నీవే సాక్ష్యము. ఈ సత్యధర్మ పారాయణుడు ఉన్నాడు అని పలుకుతున్నా. అవును మీరైనా గాని ఉండడు,
అయోధ్య నగరం నేలేని వాడు సత్యహరిశ్చంద్రుడు అంటున్నాడు. కానీ ఒక్కవేళ ఆ. ఈ విషమిత్రుడు పోయి ఆ. ఆ అర్చంద్రుడిని ఆ. అబద్ధమాడించినచో ఆ. ఇన్ని యుగాల నుంచి చేసిన నా తపస్సు వదిలిపెట్టి వశిష్ఠుడనగా ఈ యొక్క భూమండలానికే మీరైన గాని గురువు కుల గురువులు ఉన్నారు. ఆ ప్రభు కదా? మీరు ముక్కోపని తెలుసు కానీ ఏ మంత్రి ఆ మహాప్రభు, ఇన్ని యుగాల నుంచి చేసిన ఆ. నా బ్రహ్మతత్వాన్ని వదిలివేసి మహాప్రభు నా గాయత్రిని ఆ. ఇదే నిండు సభల దేవేంద్రుల సభలో అవును తెంపి పారవేసదను అర్చకులను ఓడించిన ఎడల మహాప్రభు. కానీ విశ్వామిత్ర ఏమంటున్నారు వింటివా? ఏమంటున్నారు? చెప్తా అవును ఈ విషమిత్రుడు అవును ఒకవేళ ఓడి అని ఎడల ఆ. ఏమి వదిలిపెట్టున్నాడు కదా మహాప్రభు వింటిరా? ఏ వశిష్ఠ? ఏయ్, మా అయ్యో మా చెములయ్య మంచవరుని పొందించెరా. ఈయనసి మధురాపురి. మా అయ్యో మా చెములయ్య మంచవరుని పొందించెరా. రామచంద్ర మహారాజ్కి. రే వశిష్ఠ, మంత్రి నా మాయోపాయముల చేత హరిశ్చంద్రుని బొంకించను. బొంకించని విడలా అవును. ఇన్ని రోజులు నేను చేసిన తపము వదిలిపెట్టి అవును పోయేదను కాక. మహాప్రభు మీ వల్ల అతను కూడా ముక్కవి వలనుండెను. ఆయన అయోధ్య నగరం వెళ్ళి హరిశ్చంద్రుని అబద్ధమాడించవచ్చు. అతను కూడా బ్రహ్మచర్యం విడిచిపెట్టి ఈ యొక్క నరకలోకమునకు వెళ్ళును. దానికి మీరేమంటారు మహాప్రభు? చెప్పితే కదా అవునవును సాక్ష్యము నువ్వే సాక్ష్యము మంత్రి నేనా? ఒక్కవేళ ఆ. విశ్వామిత్రుడు అవును. ఓడించని ఎడల ఓడించని ఎడలా తపము విడిచిపెట్టి తపము విడిచిపెట్టి నరకలోకం మొదలుంటున్నది అవును. నువ్వే సాక్ష్యము నేనే సాక్ష్యము. మంత్రి ఒకవేళ ఓడించిన విడలా నేనే సాక్ష్యం. తెల్లారితే మాత్రం దొరకవా? ఎటు పోతావు? ఇప్పుడే సాక్ష్యం. ఇప్పుడు దొరకవాలి. నరకానికి నిన్ను పంపిస్తా నేనా? అబద్ధమాడినచో ఇక్కడ ఉన్న అంతటే పోతాం. మా అంతటే పార్టీ బాబా అది సత్తం పెట్టలో లేవు. మేము తక్కనే కలుసుకుంటాం. సరే. ఒరేయ్ హరిశ్చంద్ర, ఓ, కాదు అయితది అయితది అయితది. కాదు, కాదు. ఇంకా తెలుపు మహాప్రభు మంత్రి మంత్రి శేఖర వినుము మనము వేట తరిగి దుష్టమృగంబులా తరిమి చెనులా బాధ నీదేర్చవలను ఈ వార్త నిపుడే పట్టణంబున చాటింప పంపుమయ్యా. ఆ యొక్క క్రూరముఖములను సంహరించి వారి యొక్క పంటను కాపాడవలసిన భారం మనది కదా. ఇందులకై రేపు ఉదయంలోనే మనము వేట మార్గమును పోవాలి. మన యొక్క బటవర్గమును ప్రజలంతా సిద్ధపరిచి రేపు ఆ యొక్క వేట మార్గానికి సిద్ధపడుతుంది కదా. వినవే నన్ను చంద్రమతి చంద్రముఖి వినవే నన్ను చంద్రమతి అందురమ్మ విభవ కలిత చంద్రుని లాలినమ్మ చంద్రుని అయోధ్య నగరం చేరి ఆ రాజుగారి దగ్గర పోయేదాక రామచంద్ర మహారాజుకి మాధవ మధుహరణ దయాగణ అయ్యా మునివర్య మిమ్మల్ని మహారాజు మా సత్యహరిశ్చంద్ర మహారాజు తోడుకొని రమ్మన్నాడు. రెండు పోగుదాం. సరే ఆలయం పోదాం బాబు. రమ్ము. విశ్వామిత్రుల వారా దేవతో సమముగా సృష్టి కలుగజేసి దృష్టి పొంది సర్వములలోన సర్వభౌముడవట నీదు దర్శనమున జగదకులము
హరిశ్చంద్ర, దేవలోకములో బ్రహ్మదేవుని కంటే గొప్పవాడవని వింటుంది. అవును. కానీ ఆ దేవలోకం నుండి భూలోకం వచ్చి నా యొక్క అయోధ్య నగరం రావడానికి గల కారణం మీద విన్నవించు కదా. విన్నవించమంటావా? గణపతి వినుమా, నీ కన్ను మాటకు మేమే చితి గణపతి వినుమా. నీ కన్ను మాటకు మేమే చితి గణపతి వినుమా. కనకరమని ప్రతి ఒక్కటిగా వింటగనే మాతిని. కనకరమను ప్రతి ఒక్కటిగా వింటగనే మాతిని. రథమడుగవ భక్తిని మీద కూతము మడిన లక్ష్మి గణపతి వినుమా. నీ కన్ను మాటకు మేమే చితి గణపతి వినుమా. యతీశ్వర, అవును. మీరు యజ్ఞం తలపెట్టింది నా ప్రజల యొక్క భాగోగులకే కదా. అవును. మీరు అడిగిన ధనము ఇప్పుడు కావాలైనా ఎప్పుడు కావాలైనా తప్పక నీకు నెరవేర్చున్నాను కదా. రామచంద్ర మహారాజుకి బలమైన మనుషుడు నిలుచుండి ఆయనకు ఎంత బలం ఉంటుందో మాణిక్యాన్ని గగనమీనికి విసిరవేస్తే అదెంత వరతోగును అంత ధనము నాకు కావాలి, ఇవ్వగలవా? యతీశ్వర, నీ యజ్ఞము తలపెట్టి యజ్ఞ దీక్ష పూర్తి కావడానికి ఒక బలమైన ఏనుగు, అవును. ఆ ఏనుగు పైన ఒక బలమైన మనిషి, అవును. ఆయన మాణిక్యమును ఎంత మీదికైతే ఎగరవేస్తాడో అవును. అంత ధనం మీకు కావాలి పలుకుతుంది. అవును. యతీశ్వర, ఇందియే సఖి చల్లగా వర్తిల్లుము. అంతఃపురం ఉండేదానికి ఈ రాజమందిరానికి ఎందులకై వచ్చి ఉంది? నేను పిలువనంబలేదు కదా. ప్రాణేశ్వర, వేటలాడగను మీరలు వెళ్ళెదరని మార్గం పోవడానికి మన యొక్క బటవర్గం అంతా సిద్ధపడదు కదా. అవును కదా. మా వేట మార్గం పోవడం సరే అలాగే పోదాం. మృగములు ఏ విధముగా సంచరించుండెనో. అవును కదా, చాలా సంతోషంగా ఆగుపడుతున్నాయి. ఆ జింకలు లేడీలు ఎంతో హాయిగా పరిగెడుతుంటే నాకు మనసులో ఆనందమైంది. వాటిని చూడగా నీకు ఎంతో ఆనందమని పలుకుతుంటివా? అవును కదా. కందమని కంటివే ఓ
మరి దాదాపు ఒక 25-30 గ్రామాలకు సంబంధించినటువంటి కళాకారులమంతా కలిసి మరి ఇప్పుడున్నటువంటి సమాజానికి మనం ఇచ్చే సందేశం ఎట్లుండాలి. ఒకసారి రామాయణం అంటే రామునికి తమ్మునికి ఉన్నటువంటి బంధం, ఈరోజు సత్యహరిశ్చంద్రుడు అంటే పాలన విధానం ఎట్లుండాలని చెప్పి ప్రజలకు అందించవలసినటువంటి ఒక సందేశం. ఈరోజు మహాభారతం అంటే అన్నదమ్ములు అనుకునేటువంటి వాళ్ళు అన్నలెట్లా గౌరవించాలి, తమ్ములను అన్నెట్లా దీవించాలని చెప్పి ఏవైతే పూర్వ చరిత్రలు ఉన్నాయో ఆ చరిత్రలు కూడా తప్పకుండా మళ్ళీ ప్రజలకు ఏదో కొంత ఆ సందేశం అందించాలన్నటువంటి ఆలోచన కొద్దీ మేము ఒక 30-40 గ్రామాలకు సంబంధించినటువంటి మేలు కళాకారులమంతా కలిసి మానవుడు ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం, మరి మానసికంగా ఎలాంటి రందులున్నా మరి అనారోగ్యానికి గురవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఆనందంగా ఉండాలంటే తప్పకుండా ఆటలు అవసరం. తల్లి మనకు చిన్నప్పుడు మొట్టమొదటి నేర్పేది ఆటలు. కొడుకు ఆడుకోమన్నప్పుడు మన ఆటలు చూసి తల్లి సంతోషపడుతుంది, మన పాటలు చూసి తండ్రి సంతోషపడుతున్నప్పుడు ఆటలు పాటలే మానవ జీవితానికి ఇప్పుడు ఆనందం అని చెప్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా మనం ఆనందాన్ని పంచాలి. ప్రజలకు మళ్ళీ ఆ గత చరిత్రలో ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన కొద్దీ మేము ఇలా అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళం, ఇతరత్ర సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళం, ఒక మార్పు కోసం పనిచేసినటువంటి వాళ్ళం. ఇందులో అందరూ కూడా ఇది మా వృత్తి కాదు, ఇది మేము ఏదో పుట్ట కోసం చేస్తున్నటువంటిది కాదు. అందరినీ కూడా ఒకరోజు మా గ్రామంలో సమీకరించి అందరము ఇలా బయట దేశాలు పోయినాం, ఉద్యమాల్లో పనిచేసినాం, ఎన్నో రకాల జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళం. మనం ఇచ్చేదల్లా మంచి సంకేతాన్ని, మంచి అభిప్రాయాన్ని మనం ప్రజలకు తీసుకుపోదామని చెప్పి మేమందరం కూడా ఒకసారి ఏర్పాటు చేసి కూర్చున్న తర్వాత మనకి ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము, ఏం చేద్దామన్నప్పుడు ఏదైతే జిల్లా టీం ఎట్లా ఏర్పడదో నూకల మరిలో కూడా అన్నా మీరు అండగా ఉంటే, మీరు మాకు తోడుగా ఉంటే దేనికైనా మేము ముందుంటామని చెప్పి మేము వెనుకుంటామని చెప్పి మరి కళాకారులందరూ కూడా ఒక 6-7 సంవత్సరాలు 2013 నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా మా ఊర్లే నూకల మరిలో ఎప్పటికీ అనుదినం కూడా రోజు ప్రార్థన మరి భజన కార్యక్రమాలు జరిగి మేము ఏదో పరమైనటువంటి సంకేతాన్ని ప్రజలకు అందిస్తున్నాము. మరి ఆ విధంగా ఈరోజు మేము జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నూకలమరి అనేటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి అందరు క్రీడాకారులు మరి జిల్లా టీం వాళ్ళు కొంత అక్కడక్కడ కొంత కరోనా ఎఫెక్ట్ ఉండి భయపడుతున్నటువంటి సమయంలో మరి మా నూకలమరి అనేది అన్నిటకు త్యాగాలకు ఒక నిలయమైనటువంటి మా గ్రామంలో దేనికైనా భయపడినటువంటి మరి కళాకారులను మేము సమీకరించుకొని తప్పకుండా కనకన్న పేరు మీద మనం ఆట ఆడాలి. ఆ కనకన్న పేరు మీద ఆట ఆడుతుంటే అంతా ఒక ఇల్లు గుజ్జుగుచ్చినట్టుంటాయి. ఆ ఇళ్ళ వాళ్ళు వచ్చిన ఏదైతే ఆ గ్రౌండ్ ఉందో ఆ ప్లేస్ ఉందో ఖచ్చితంగా నిండిపోతారు. తప్పకుండా ప్రజలు అనుకున్నటువంటి వాళ్ళు ఈ సత్యహరిశ్చంద్ర నాటకాన్ని వింటారని చెప్పి ఎంతో ఆశపడి ఒకవేళ వానొస్తే కూడా తడిసినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడంలో మరి మా నూకలమరి కళాకారులందరూ కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం. మరి